జనవరి 28న 1987వ సంవత్సరంలో ఈఫిల్ టవర్ నిర్మాణం ప్రారంభమైంది. 1889 నాటి వరల్డ్స్ ఫెయిర్ కోసం నిర్మించిన ఈ టవర్ దాదాపు 2 సంవత్సరాల 2 నెలల తర్వాత మార్చి 31, 1889న పూర్తయి మే 15, 1889న సందర్శకుల కోసం అధికారికంగా ప్రారంభించబడింది. ఈఫిల్ టవర్ యొక్క ప్రధాన ఇంజనీర్ మరియు రూపకర్త గుస్టావ్ ఈఫిల్. ఈయన ఒక ఫ్రెంచ్ సివిల్ ఇంజనీర్, మెటల్ నిర్మాణాలలో నిపుణుడు. 1889 ప్రపంచ ఉత్సవం మరియు ఫ్రెంచ్ విప్లవం యొక్క 100వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 1889లో జరిగిన ప్రపంచ ప్రదర్శన కోసం 1887 నుండి 89 వరకు మధ్యకాలంలో ఈ టవర్ నిర్మించబడింది. ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉన్న ఈ ప్రపంచ ప్రసిద్ధ అద్భుత కట్టడమైన ఈ టవర్ నిర్మాణంలో దాదాపు 2.5 మిలియన్ల రివెట్లు మరియు 18,000 కంటే ఎక్కువ ఇనుప ముక్కలను ఉపయోగించారు. 330 మీటర్ల ఎత్తుతో 70 లక్షల కిలోల ఇనుముతో ఇది నిర్మించబడింది. 1930 వరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడంగా నిలిచి సాంకేతిక అద్భుతంగా, పర్యాటకుల ఆకర్షణగా, ఫ్రాన్స్ సాంస్కృతిక చిహ్నంగా గొప్పతనం. పర్యాటకంగా ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన డబ్బు చెల్లించి చూసే స్థలాల్లో ఇది మొదటి స్థానంలో ఉంది. చలికాలంలో లోహం సంకోచించడం వల్ల ఈ టవర్ ఎత్తు సుమారు 6 అంగుళాలు తగ్గుతుంది. ఈ లోహపు కట్టడం తుప్పు పట్టకుండా ఉండడానికి ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ వేస్తారు.